వనపర్తి జిల్లా కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేంద్ర గౌడ ఆధ్వర్యంలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మునిగిళ్ల గ్రామానికి చెందిన బాధితుడు శివ యాదవ్పై మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కమిషన్కు వివరించాడు. బాధితులు కాకి డ్రెస్ వేసుకుని రౌడీలా ప్రవర్తిస్తున్న సీఐని సర్వీస్ నుండి తొలగించాలని డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని కమిషన్కు రాచాల యుగేంద్ర గౌడ్ విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల్ మనిగిళ్ళ విలేజ్. నేను డ్రైవింగ్ పని చేస్తా. పొలం పని కానీ వెళ్తే నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిది ఏదో పోస్టు వేరే వాళ్ళు గ్రూప్లో పెడితే నేను దాన్ని వేరే వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నన్ను పొలం కాడ నుంచి వచ్చి ఏం చేయకుండా చెప్పకుండా మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని నన్ను తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. ఎస్ఐ అందరం కలిపి మళ్ళా స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడికి సీఏ దగ్గరికి లోపలికి రూమ్లోకి వెళ్తుంటేనే నమస్కారం సార్ అంటుంటే ఏం రా లంచగొడక మంత్రి పైన పెట్టే అంత పెద్దోడమైన పోస్టు అని చెప్పి లెగ్గు లేపి తనడం జరిగింది. నన్ను తన్న తర్వాత బెల్ట్ తీసుకుని ఒక 45 నిమిషాలు పైగా 50 నిమిషాల మధ్య కుట్టడం జరిగింది. నన్ను కొట్టి తీసుకుపోయి ఒక రూమ్లో పడేసి స్టేషన్లోనే పెట్టుకొని నన్ను ఇంటికి కూడా పంపించకుండా కోర్టుకు ప్రొడక్ట్ చేసి జడ్జి ముందర ఏమన్నా చెప్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్కౌంటర్ చేస్తా, మీ అన్నను కూడా ఏదో రకంగా కేసులో ఇరికిచ్చి మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసిండు. ఆడికి పోయే ముందర నన్ను జైలుకి తీసుకుపోయే ముందర నన్ను ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేపించి సారీ చెప్పించిండు. డైరెక్ట్ మంత్రి సార్కే సారీ చెప్పించిండు. నాకు సిఐ వల్ల మంత్రి సార్ వల్ల ప్రాణహామీ ఉంది. నాకు నా కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మా జిల్లా కలెక్టర్ వారిని